స్వప్నరీతిని చనుదెంచి సర్వజగము స్వప్నరీతిన నుండును సరసముగను స్వప్నమును మేలు కొనునట్టి చందమిదియో కల్పనాతీత యోగాత్మ కేవలాత్మా. స్వప్నరీతిని చనుదెంచి సర్వజగము స్వప్నరీతిన నుండును సరసముగను స్వప్నమును మేలుకొనునట్టి చందమిదియో కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ. జై గురుదేవా. శ్రీ గురు బాలరామ పండితుల వారిచే విరచితమైన కేవలాత్మ శతకము 41వ పద్యము. ఇది అంటే ఈ స్వప్న విధానం ఎలాంటిది అనే విషయాన్ని ఈ పద్యం ద్వారా మనకు తేటపరుస్తూ ఉన్నారు గురుదేవులు. నాయన శిష్య, స్వప్నరీతిని చనుదెంచి సర్వజగము స్వప్నరీతిన నుండును. ఈ సర్వజగము ఎలా అరుదిస్తూ ఉన్నది? ఇది కలలో తోచిన రూపము చందముగా అరుదిస్తూ ఉన్నది. అయితే ఎవరికి అరుదిస్తూ ఉన్నది? నాకు, ఆవరణ సహితుడైన నాకు ఈ ఆవరణమైనటువంటి జగము కలలో తోచిన రూపము ఓలే భ్రమింపచేస్తూ ఉన్నది. అయితే అది వాస్తవముగానే ఉన్నది అందరికీ కూడా. స్వప్నములో ఉన్నవారికి స్వప్నము వాస్తవమే. తద్విధానంగా నాకు తోయబడుతున్న నా శబ్దస్పర్శ రూపరస జన్మాత్రలైన నేను నా ప్రతిరూపమైనటువంటి జగమును అది వేరుగా నేను వేరుగా భావన చెందుతూ ఉన్నాను. అయితే అది స్వప్నముగా అరుదించిన విధానము కానీ, అది స్వప్నమని కానీ నేను మేలుకునేంత వరకు నాకు తెలియదు. ఆ మేలుకొల్ప చేసేటువంటి వారే నిజ గురువులు. వారే మనకున్న స్వప్న భ్రాంతిని రహితం చేయగలరు. మనం మనకు ఏవైతే తోపింపబడుతున్నావో ఆ గుర్తులన్నీ కూడా అవి యథార్థమనే భ్రాంతిలో ఉన్నాం. కానీ అది ఎరిగినటువంటి అశరీరులకు ఉన్నది ఒకే అవస్థ. అదే స్వప్నావస్థని వారు ఎరిగారు. వారు మేల్కలో ఉన్నవారు ఆ అశరీరులు. మనం ఈ జాగ్రత్త అనేటువంటి దానిని ఇది మేల్క అనుకుంటున్నాం, కానీ కాదు. ఈ జాగ్రత్తనే స్వప్నాన్ని మేల్కొల్ప చెయ్యాలి. సరసముగను స్వప్నమును మేలుకొనున్నట్టి చందమిదియు. చాలా సులభంగా, సరసము అంటే చౌకాని, ఎంతో అత్యంత సులభంగా స్వప్నమును మేలుకొనున్నట్టి చందం. అలాంటి విధానం ఇది. ఎవరి చేత? ఎరిగిన నిజగురు మహనీయుల చేత మేల్కొల్పబడాలి మనం. అలా మేలుకొన్నట్టి విధానము ఎప్పుడైతే మనకు సంప్రాప్తమవుతుందో మన పుణ్యోదయంతో మరలా ఇంకేమీ లేదు. ఉన్నది ఆ మేల్కలో, ఆ నిజగురు మేల్కలో. అది నిజమైనటువంటి అనుభవానందాతీతం. అలాంటి విధానాన్ని మనం మేల్కోగలగాలి గురుదేవుని అనుగ్రహంతో అని తెలియజేశారు. కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ. జయ గురుదేవా.